పల్నాడు, గుంటూరు జిల్లాలో నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి చిన్న చిన్న వాగులు, కాలువలన్నీ పొంగి పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అమరావతి ప్రాంతంలో కొండవీటి వాగు పొంగడంతో ఆ వాటర్ అంతా కూడా ఇటు కాజా టోల్గేట్ సమీప ప్రాంతంలో చేరుకుంది. ప్రస్తుతం కాజా టోల్గేట్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. చూడొచ్చు వరద ప్రవాహం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అటు పల్నాడు జిల్లాకు సంబంధించి కానీ అటు సత్తెనపల్లి, కొండవీడు కొండ సంబంధించిన ఆ ప్రాంత వర్షాలు కురవడంతో ఆ వాటర్ అంతా కూడా దిగువకి ఇటు అమరావతి ప్రాంతంలోకి రావడం, అదేవిధంగా నీరుకొండ పక్కన ఉన్నటువంటి కొండవీటి వాగు వాటర్ అంతా కూడా ఇటు రావడంతో కాజా టోల్ గేటు ఉదయం పూర్తి స్థాయిలో ఇదంతా మునిగిపోయినటువంటి ప్రస్తుతం ఇక్కడ కాజా టోల్ గేట్ వద్ద ఉన్నటువంటి షాపుల్లో కూడా ఉంది. చూడొచ్చు మనం వరద ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇంకా వర్షాలు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఇంకా వరద పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. అంటే ఉదయం నుంచి కొంత తెరిపించినప్పటికీ మళ్ళీ ఏ క్షణమైనా వర్షం అయితే పడవచ్చు, ఇంకా వరద పెరిగే అవకాశం ఉందని కూడా స్పష్టంగా అధికారులు అయితే చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అమరావతికి సంబంధించిన విషయంలో అటు పాలవాగు, అదేవిధంగా పెదమరిమిలో ఉన్నటువంటి మరొక వాగు కొండవీడి వాగు అయితే ఉధృతంగా పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అవన్నీ కూడా ఇప్పటికే అటు నీరుకొండ ప్రాంతాల్లో కూడా పొలాల్లోకి నీరు వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం కాజా టోల్ గేట్ వద్ద ఉన్నటువంటి తాజా దృశ్యాలు ఇవన్నీ కూడా ఈ హైవేని ఆనుకుని ఏర్పాటు చేసినటువంటి షాపుల్లో కూడా వరద నీరు వచ్చింది. ప్రస్తుతానికైతే కొంత పర్లేదు, కానీ ఉదయం అయితే చాలా ఎక్కువగా వాటర్ ఉందని కూడా చెబుతున్నారు. ఒకసారి ఇక్కడ షాప్ వాటర్ వాళ్ళతో కూడా మాట్లాడదాం. భయ్య, ఏంటి షాప్ లోపలికి వాటర్ వచ్చేసిందా? వరద నీరు వచ్చింది. ఉదయం ఎలా ఉంది పరిస్థితి? ఉదయం చాలా అవ్వట్లేదు. ఎలా ఉంది ఉదయం? అంటే ఇంకా ఎక్కువ ఉన్నాయా? ఎక్కువ ఉండే వాటర్ ఎక్కువ ఉండే మొక్కల దాకా వస్తుంది. మోకాల దాకా వచ్చినాయి. అంటే ఇప్పుడైనా ఉందా? ఇదేనా ఫస్ట్ టైం రావడం? ఇంతకు ముందు ఏమైనా వచ్చింది ఇలాగే వాటర్? తెలియదండి, మేము ఫస్ట్ టైం ఇది డ్యూటీ ఈ ప్రస్తుతానికైతే ఉదయం అయితే మోకాళ్ళ లోతుల వరకు లోపలికి నీరు వచ్చిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పనిచేస్తున్న యువకులు అయితే చెబుతున్నారు. వాటర్ అంతా కూడా ప్రస్తుతం కాజా టోల్గేట్ సమీపంలో ఉన్నటువంటి షాపుల్లోకి ఏ విధంగా చేరుకుందో ఒకసారి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వరదలు, వర్షాల మీద ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం కూడా నిర్వహించబోతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాలను ఇప్పటికీ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా బాపట్ల, గుంటూరు, కృష్ణా, అదేవిధంగా ఏలూరు ఈ జిల్లాలకి కొంత వర్షం ఎక్కువగా పడే అవకాశం ఉందని భారీ వర్ష సూచన చెప్పిన నేపథ్యం కొంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా ఆదేశించినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. తీవ్ర అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇప్పుడు కాజా టోల్గేట్ సమీప ప్రాంతంలో మనకి కనబడుతుంది. ఇప్పుడు చూడొచ్చు వాటర్కి సంబంధించినటువంటి ఈ ఫ్రిడ్జ్లన్నీ కూడా నీటిలో మునిగినటువంటి పరిస్థితి. ఎప్పుడు కాజా టోల్గేట్ సందడిగా ఉంటుంది. ఇక్కడ ప్రయాణం చేసే వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ వద్ద ఇక్కడ ఆగుతూ ఉంటారు. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా నీటి మునగడంతో ఇక్కడంతా కూడా పూర్తిగా నిర్బంధమైందని చెప్పాలి. ఇటు వాహనాలు కూడా మొత్తం మునిగినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనకి కనబడుతుంది. ఇదంతా కూడా ప్రస్తుతం వాటర్తో నిండిపోయినటువంటి పరిస్థితి. కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్ళీ వర్షం కురిస్తే కనుక, భారీ వర్షం కురిస్తే మళ్ళీ కాజా టోల్గేట్ వద్ద భారీగా వరద నీరు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. వాహనాలు కూడా వరద నీటిలోనే చిక్కున్నటువంటి సిచ్యువేషన్ కూడా ప్రస్తుతానికైతే ఇక్కడ కాజా టోల్గేట్ వద్ద ఉంది. ఏదేమైనప్పటికీ అమరావతి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా పూర్తి స్థాయిలో కాజా సమీప ప్రాంతాల్లో పూర్తిగా వరద నీరు అయితే చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనబడుతుంది. కాజా టోల్గేట్ సమీపంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఒకసారి మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందో. వాటర్ అంతా కూడా పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఏ విధంగా వాటర్ నిలిచిపోయిందో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అమరావతికి సంబంధించినటువంటి ప్రాంతాన్ని ఆనుకున్నటువంటి ఇటు ఈ ప్రాంతం సంబంధించి అంటే అటు లామ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని నీరుకొండ, నిడమరు, అదేవిధంగా ఇటు నెక్కల్లోనే ప్రాంతం ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల నుంచి వరద నీరంతా కూడా ఇటు చేరుకుని ఎక్కడెక్కడ నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇవన్నీ కూడా లేఅవుట్స్లో మొత్తం కూడా వాటర్ అంతా నిలిచిపోయిన పరిస్థితి. ఉదయం అయితే ఈ మొత్తం కూడా పూర్తిగా మునిగిపోయింది. అంతేకాదు మునిగిపోయి నేరుగా కాజా టోల్గేట్ మెయిన్ రోడ్ మీద కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్, హైవే మీద కూడా వరద వాటర్ అంతా కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉదయం నెలకొంది. ప్రస్తుతానికైతే కొంత వాటర్ తగ్గినప్పటికీ ఇంకా వర్షాలు పడతాయని అధికారులు చెబుతున్న నేపథ్యంలో మరింత వాటర్ చేరుకునే అవకాశం కూడా
కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఈ ప్రాంతానికి కొంత వాటర్ వెళ్ళే కాలువలు కానీ లేకపోతే కాలువలు లేకపోవడంతో ఎక్కడికక్కడ వర్షం నీరు అంతా నిలిచిపోతుంది. నిలిచిపోయిన వాటర్ అంతా కూడా ఎక్కువగా రావడంతో ఇదంతా కిందకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటువైపున చిన్న చిన్న కాలనీల్లో కూడా ఈ వరద నీరు చేరుకున్నట్లుగా చెబుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం కాజా టోల్ గేట్ వద్ద కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల ఆల్రెడీ వాటర్ అంతా నిలిచిపోయింది. కాజా టోల్ గేట్ ఆనుకున్నటువంటి చాలా షాపుల్లోకి వరద నీరు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా వర్షం కనుక పడితే మళ్ళీ కొంత ఇక్కడ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం కూడా కనబడుతుంది. పూర్తి స్థాయిలో ముఖ్యంగా అమరావతి ఆ ప్రాంతాలకు సంబంధించి వరద నీరు అయితే ఎక్కువగా ఉందని చెప్పాలి. అటు పెదపరిమి అదేవిధంగా తాడికొండ ప్రాంతాల నుంచి కూడా వాటర్ అంతా కూడా ఇటువైపుకి రావడంతో ఈ వాటర్ అంతా కూడా ఇక్కడికి నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి పెద్ద ప్రమాదం లేనప్పటికీ ఒకవేళ వర్షం నిన్నట్లాగానే 2-3 గంటల కనుక పడితే కొంత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందనేది అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు రివ్యూ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా దీని మీద మధ్యాహ్నం రివ్యూ చేయబోతున్నారు. వర్షాలు వరదల మీద ఎప్పటికప్పుడు నివేదికలు కూడా అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. ప్రస్తుతానికి కాజా టోల్ గేట్ వద్ద కొంత వరద తగ్గినప్పటికీ మళ్ళీ వర్షం పడితే కనుక హైవే మీదకి వాటర్ వచ్చే అవకాశం కనబడుతుంది. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా చాలా ప్రాంతాలు మునిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయమయ్యాయి. మంగళగిరి లక్ష్మీనరసింహ కాలనీ అయితే ప్రస్తుతం ఇంకా నిన్న రాత్రి కురిసిన వర్షానికి నీళ్లు ఇంకా రోడ్ల మీద నిలిచినటువంటి పరిస్థితి చూడొచ్చు. మొత్తం కూడా ఈ అన్ని రోడ్లన్నీ కూడా పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది లక్ష్మీనరసింహస్వామి కాలనీ అంటారు. జనసేన పార్టీ కార్యాలయం వెనక వైపు ఉంటుంది. మంగళగిరి జనసేన పార్టీ అది కార్యాలయం వెనకుండే ప్రాంతం ఇదంతా కూడా చూడొచ్చు ఏ విధంగా మునిగిపోయిందో. నిన్న రాత్రి కురిసిన వర్షానికి వాస్తవంగా ఉదయం అయితే దాదాపు నడవలేని పరిస్థితిలో చాలా ఎత్తు వరకు వాటర్ ఉన్నాయని ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెబుతూ ఉన్నారు. గతంలో వర్షాలు వచ్చినప్పుడు కొంత వాటర్ నిలిచేది కానీ ఈసారి మాత్రం చాలా ఎక్కువ వర్షం రావడంతో వాటర్ అంతా కూడా బాగా చేరుకుందని కూడా ఇక్కడ ఉన్న స్థానికులంతా చెబుతూ ఉన్నారు. పూర్తిగా అటు పక్కన ఉన్నటువంటి లేఅవుట్స్ కానీ పొలాలన్నీ కూడా ప్రస్తుతం మునిగిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా జల దిగ్బంధంలో లక్ష్మీనరసింహస్వామి కాలనీ ఉందని చెప్పాలి. మళ్ళీ వర్షం కనుక కురిస్తే ఈ వాటర్ ఆల్రెడీ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ వర్షం కురిస్తే కనుక ఇళ్లలోకి నీరు చేరుకుంటుందని కూడా ఇక్కడున్న స్థానికులు అయితే ఆవేదన చెందుతున్నారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏంటి పరిస్థితి వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ ఏంటి ఇప్పుడు ఇలా ఉంటుందా? ఈసారి ఇంత వర్షం వచ్చింది ఇక్కడ? 2 సార్లుగా ఎట్నే వచ్చిందండి, వెంటనే తగ్గిపోయింది. ఇవాళ అసలు తగ్గట్లే. అట్నే తెల్లవారులు వర్షమేగా. ఇప్పుడు అసలు ఇప్పుడే బయటకు వచ్చాం, రాలేకపోతున్నాం ఇళ్ళ నీళ్ళు. ఏడ తురదలు వస్తాయి అని కాలువలో నీళ్ళు బయట పైనకి వస్తున్నాయి. మురికాలలో నీళ్ళు అక్కడ కూడా అటు నుంచి కూడా వచ్చేస్తాను ఇటు అటు వెళ్ళే ఇప్పుడు ఇటు వస్తున్నాయి. ఓకే ఓకే కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. భయ్ ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇంటికాడ నుండి. ఏంటి వర్షం ఎప్పుడు ఇలా వాటర్ అంతా ఇప్పుడు ఇలాగ ఉంటుందా? పడినప్పుడు బాగా పడినప్పుడు అయితే గట్టిగా ఉంటుంది భయ. మాకు 2-3 రోజుల్లో నీళ్ళు అట్లానే ఉంటాయి. బాగా ఇబ్బంది పడాలి వర్షం పడినప్పుడు. మాకు ఇబ్బంది పడాలి. ఇప్పుడు మళ్ళీ వర్షం పడే అవకాశాలు ఉన్నాయి, మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంది. అది పడే అవకాశం ఉంది. బండ్లు కూడా తడిసిపోతున్నాయి. ముందు ఏంటంటే మనకి బండ్లకి వెళ్తానికి కూడా ఇబ్బంది అయిపోతుంది బాగా. పొద్దున వర్షం పడితే నిన్న వర్షం పడిన దెబ్బకి ఇవాళ కూడా పనికి వెళ్ళలేదు. ఓకే. వెళ్ళే మార్గాలు లేవు ఇక్కడ? డ్రైనేజీలు అవేమి లేవా మీకు? ఏం లేవు. పెద్ద డ్రైనేజ్ ఒకటే ఉంది, అది కూడా వెళ్ళట్లేదు, ఆగిపోయినాయి నీళ్ళు. ఓకే. వెళ్ళట్లేదు ప్రస్తుతానికి. నీళ్ళు ఎక్కడ ఆగిపోయినా తెలియట్లేదు. ఆ చివరి వెళ్ళట్లేదు. మెయిన్ చివరి వెళ్ళట్లా. మరొక వ్యక్తి ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడతాం. ఏం బాబాయ్ పరిస్థితి ఏంటి? వాటర్ నిలిచిపోయింది ఇక్కడ. ఇట్లాగే పెద్దవాళ్ళు కురితే మాత్రం ఇట్లాగే నీళ్లు నిలుస్తున్నాయండి. ప్రతిసారి నీళ్ళు పోయే అవకాశం లేదండి అసలు. 3-4 రోజులు నీళ్ళు ఉంటున్నాయి. తెల్లారి అక్కడ రాకుండా ఒక బెత్తుడు తగ్గినాయి. అదిగో చెమ్మ. అదే మీకు ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేదా? డ్రైనేజ్ వ్యవస్థ ఉందని నీళ్ళు పోవట్లేదు సార్. నీళ్ళు పోవట్లేదు. ఒక పెద్ద దబాట వేసిందంటే నిదానంగా నడుస్తాయి. ఒక రోజుకో ఎప్పటికో. రాత్రి అనగా వస్తే ఒక బెత్తుడు తగ్గినాయి నీళ్ళు. ఓకే. అది ఇది అంటే జనరల్గా వర్షం వచ్చినప్పుడు కొంత ఈ స్థాయిలో అయితే మొదటిసారి వచ్చిందని చెప్తూ ఉన్నారు. పూర్తిగా వాటర్ డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నా కానీ వాటర్ వెళ్ళే పరిస్థితి లేదని ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఉదయం అయితే బయటికి రాలేకపోయాం, ఇప్పుడు కొంత తెరిపించిందని కూడా చెప్తున్నారు. మళ్ళీ వర్షం పడే అవకాశం ఉండడంతో కొంత వీళ్ళంతా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అటు ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద కూడా ఉదయం నుండి భారీగా వాటర్ అంతా కూడా వర్షం వాటర్ అంతా కూడా నిలిచిపోయిన పరిస్థితి. వాహనాలు రాకపోకలకు కూడా కొంత ఇబ్బంది అయినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వెనుకున్నటువంటి లక్ష్మీనరసింహ కాలనీలో అయితే అవస్థలు అయితే పడుతున్నారు. నీరు
నీరు కాలనీలోకి ఇళ్లలోకి చేరుకోవడంతో స్థానికులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న కురిసినటువంటి వర్షానికి అమరావతి ప్రాంతంలోని కొండవీటి వాగు పొంగడంతో వాటర్ అంతా కూడా ఉండవల్లి సమీపంలోని కొండవీటి వాగు నుండి ప్రకాశం బ్యారేజీ చేరుకుంటుంది. ఉండవల్లి వద్ద ఏర్పాటు చేసినటువంటి కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ద్వారా వాటర్ అంతా కూడా ప్రకాశం బ్యారేజీలకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం కొండవీటి వాగుకు సంబంధించినటువంటి వరద నీటి అంతా కూడా కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ద్వారా పూర్తిగా కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూడవచ్చు. ఇది అంటే అమరావతిలో వరద ముంపు నివారణకు ఏర్పాటు చేసినటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. ఉండవల్లి ప్రకాశం బ్యారేజీ ఉండవల్లి కరకట్ట దగ్గర దీన్ని నిర్మాణం చేశారు. భవిష్యత్తులో కొండవీటి వాగు ద్వారా వచ్చే వరదంతా కూడా దీని ద్వారానే పంపింగ్ చేయబోతున్నారు. ఇప్పుడు కొండవీటి వాగుకి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఆ వాటర్ అంతా కూడా పంప్స్ ఆన్ చేసి వాటర్ అంతా కూడా ప్రకాశం బ్యారేజీలోకి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతుంది. మరోవైపు అమరావతి ప్రాంతంలోని పొంగుతున్నటువంటి కొండవీటి వాగుకు సంబంధించిన వాటర్ను కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వాటర్ అంతా కూడా లోపలికి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ప్రస్తుతం మనకి కనబడుతుంది. దాదాపుగా ఆ లాంగ్ ఫామ్ నుంచి అటు నీరుకొండ మీదుగా నిడమర్రు కృష్ణాపాలెం అదేవిధంగా ఉండవల్లి గుహలను ఆనుకుంటూ ఈ కొండవీటి వాగు రాజధాని ప్రాంతంలో ప్రవహిస్తూ వస్తుంటుంది. ఇక్కడికి రాగానే ఈ ఎత్తిపోతల పథకాన్ని పెట్టడం ద్వారా వాటర్ అంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా కృష్ణానదిలోకి కలిపే ప్రయత్నం అయితే జరుగుతుంది. 2017-18 సంవత్సరంలోనే ఈ ప్రాజెక్ట్ని అయితే నిర్మాణం చేశారు. కొండవీటి వాగుకి వరద ఉధృతి వచ్చినప్పుడల్లా ఈ ప్రాజెక్ట్ ద్వారా వాటర్ అంతా కూడా ఈ ఎత్తిపోతల పథకం ద్వారా వాటర్ అంతా కూడా బయటికి ప్రకాశం బ్యారేజీలోకి విడుదల చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనబడుతుంది. ఏది ఏమన్నప్పటికీ ప్రస్తుతం కృష్ణానదికి సంబంధించిన వరద ఒకవైపు కొనసాగుతుంది. మరోవైపు రాజధాని ప్రాంతంలో చిన్న చిన్న వాగులు అదేవిధంగా కొండవీటి వాగు పొంగడంతో ఆ వాటర్ అంతా కూడా తిరిగి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ సమీపంలోనే చేరుకున్నటువంటి పరిస్థితి. ముందస్తు చర్యలో భాగంగా గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో అమరావతిలో వరద నియంత్రణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇప్పుడు కీలకంగా మారిందని చెప్పాలి. ఇంత కొండవీటి వాగుకి ఎంత వరద ఉధృతి వచ్చినా వాటర్ అంతా కూడా తిరిగి ప్రకాశం బ్యారేజీ కృష్ణానదిలో కలిపే విధంగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా వాటర్ అంతా కూడా లిఫ్ట్ చేసి ప్రకాశం బ్యారేజీలోకి విడుదల చేస్తున్నారు. చూడొచ్చు ఏ స్థాయిలో వరద వాటరు ప్రకాశం బ్యారేజీలోకి వెళుతుందో మనకు దృశ్యాలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. పైన అటు పల్నాడు ప్రాంతంతో పాటు కొండవీడి ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో వాటర్ అంతా కూడా అమరావతి ప్రాంతంలోకి వస్తుంది. ఇప్పటికే అమరావతిలో వరద నియంత్రణ కోసం గ్రావిటీ కెనాల్తో పాటు రిజర్వాయర్ నిర్మాణం చేస్తున్నారు. అవి పూర్తయితే పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా అమరావతిలో వరద ముంపు అనేది ఉండదనేది అధికారులు కూడా చెబుతున్న నేపథ్యంలో ప్రస్తుతం కొండవీటి వాగు ఉండవల్లి సమీపంలోని కొండవీటి వాగుకు సంబంధించినటువంటి లిఫ్ట్కు సంబంధించినటువంటి ప్రాజెక్టులో వాటర్ అంతా కూడా దీన్ని బయటికైతే విడుదల చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. వాటర్ అంతా కూడా అటు కొండవీటి వాగులో నిల్వ ఉన్న వాటర్ అంతా కూడా ఇలా వాటర్ని ఇక్కడ లిఫ్ట్ చేయడం ద్వారా ఎక్కడా కూడా నీళ్లు నిలవకోకుండా ఒకవేళ పొలాల్లోకి అక్కడికి వెళ్ళిన వాటర్ అంతా కూడా తిరిగి ఇటు చేరుకునే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో వరద నీటి అంతా కూడా కొండవీటి వాగు వైపు మళ్లిస్తున్నారు. ప్రస్తుతానికి ప్రకాశం బ్యారేజీకి కూడా వరద కొనసాగుతుంది కాబట్టి సైమల్టేనియస్గా అమరావతిలో వస్తున్నటువంటి కొండవీటి వాగు వరద నీటి అంతా కూడా ప్రకాశం బ్యారేజ్ విడుదల చేస్తున్నారు. ఒకవేళ వరద ఉధృతి కనుక ప్రకాశం బ్యారేజీకి పెడితే తర్వాత ఏం చేయాలని దానిపైన అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఉండవల్లి సమీపంలో ఏర్పాటు చేసినటువంటి కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ద్వారా కొండవీటి వాగు ద్వారా వస్తున్న వరదనంతా కూడా కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం 2,54,135 క్యూసెక్ల నీటి ఇన్ఫ్లో కొనసాగుతుంది. వచ్చినటువంటి నీటిని దాదాపు 2,08,000 క్యూసెక్ల నీటిని బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం వరద ఉధృతి ఏ విధంగా ఉందో ఒక్కసారి నేను చూపిస్తా. సీతమ్మ వారి పాదాల దగ్గర ప్రస్తుతం మనం ఇదంతా ఘాట్లు మొత్తం కూడా మొత్తం పూర్తిగా పైకి వరద వస్తున్నటువంటి విజువల్స్లో చూడవచ్చు. వరద ఫ్లోటింగ్ ఏ విధంగా ఉందనేది కూడా చూడవచ్చు. ఎందుకంటే ఘాట్లలో కూడా మొత్తం వరద వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు 5 లక్షల మేర ప్రస్తుతం వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ఇన్ఫ్లో 2,54,135 క్యూసెక్ల నీరు వస్తున్న క్రమంలో దాదాపు వచ్చినటువంటి నీటిని 2,08,625 క్యూసెక్ల నీటిని దిగువకు బ్యారేజీ నుంచి విడుదల చేస్తున్నారు. కాలువలకు 10,325 క్యూసెక్ల నీటిని మళ్లించడం జరిగింది. అయితే 60 గేట్లు 6 అడుగులు 10 గేట్లు 5 అడుగుల మేర అయితే దాదాపు 2,49,000 క్యూసెక్ల నీటిని దిగువకు
విడుదల చేస్తున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను ఇప్పటికే అలర్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు పులిచింతల నుంచి భారీగా వరద నీరు వస్తుంది. దాంతోపాటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఎగువ ప్రాంతమైనటువంటి జగ్గైపేట, నందిగామ ప్రాంతాల్లో ఇప్పటికే అలర్ట్ కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి. ఏదైతే ఎగువ దిగువ ప్రాంతాలకు సంబంధించి కూడా ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళకూడదంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే కొంతమంది ఐడెంటిఫై చేయడం జరిగింది. వారిని పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 9154970454 టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే కూడా టోల్ ఫ్రీ నెంబర్కి ఎవరికైనా నష్టం కలిగినా, ఎవరికైనా ఇబ్బంది కలిగినా కూడా వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసే విధంగా కూడా గైడ్లైన్స్ జారీ చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే నెమలిపురం వాజినేపల్లి మధ్య కూడా రాకపోకలు పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ఏదైతే కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కూడా జగ్గపేట నియోజకవర్గంలోని నెమలిపురి, వాజినేపల్లి గ్రామాల మధ్య ఉన్న డ్యామ్ పైకి భారీగా వరద నీరు వచ్చిన క్రమంలో కూడా అధికారులు ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా అటు లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే మొత్తం కూడా అలర్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 5 లక్షల మేర ఇంకా వాటర్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే అధికారులంతా కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. వచ్చినటువంటి నీటిని అటు కాలువలకు, అటు బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేసే విధంగా కూడా అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ఇప్పటికే దాదాపు 2,54,135 క్యూసెక్ల నీరు వస్తున్న క్రమంలో దాదాపు 2,08,000 క్యూసెక్ల నీటిని ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. మొత్తం వచ్చినటువంటి నీటిని ఎప్పటికప్పుడు దాదాపు గేట్లు అవసరమైతే ఇంకా వరద ఉధృతి పెరిగిన సమయంలో కూడా దాదాపు గేట్లను మరో అడుగు మేర పైకెత్తి మరీ కూడా వచ్చినటువంటి నీటిని దిగువకు విడుదల చేసే విధంగా కూడా అధికారులు పూర్తిగా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నారు, అధికారులంతా కూడా చెప్తున్న మాట ప్రకారం లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలంటే కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలంటే కూడా అధికారులు ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. ఇప్పుడు విశ్వనాథ్తో నరసింహ, బిగ్ టీవీ, ప్రకాశం బ్యారేజ్.